ఎవరో ఉద్యోగం వచ్చిందని చెప్పి మనం సాక్ష్యాలు లేవు కాబట్టి సరిపోయింది, ఉంటే చచ్చిపోదు. ఆ సాక్ష్యాల దగ్గరికి వచ్చిన వెంటనే నిన్న సిస్టర్ గారు నాకు వచ్చేసి కానుక తీసుకొచ్చారు. ఏంటమ్మా అని అడిగానంటే, బాబుకి ఫస్ట్ శాలరీ అండి. నాకెందుకు ఇచ్చావు అని రమ్మన్నాను. కాదమ్మా అది దేవుడికి ఇస్తానని మొక్కున్నాడండి. ఎవడు మొక్కోమన్నాడు? ఈ దరిద్ర పాస్టర్లు నేర్పించారు. అసలు ఏమి లేవు. నీ హృదయము దేవునికి కావాలి. ఫస్ట్దంతా తెచ్చి నాకు ఇచ్చేస్తే ఆడిదేం తింటాడండి? నిజంగా చెప్తున్నాను, ఉద్యోగం చేసినప్పుడు మొదటి నెల నా నొప్పి అదే. నాకు జీతం వస్తుందో రాదో తర్వాత విషయం. ముందు నేను ఉద్యోగం నెలంతా వెళ్ళేటప్పుడు ప్రతిరోజు పొద్దున్నే 5 గంటలకు లేచి అమ్మ వంట చేసి క్యారేజ్ కట్టి అన్నీ ఏర్పాటు చేస్తే నేను 8 గంటలకల్లా నేను ఆఫీస్లోకి వెళ్ళాలి. ఇంచుమించు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి. అంత ప్రయాస వీళ్ళు పడితే తెల్లవారు లేచేటప్పటికి మళ్ళీ నేను రాత్రి వచ్చేటప్పటికి తెల్లవారు కూర ఉందో లేదో కూడా, ఏమైనా ఆహారం ఉందో లేదో కూడా ఇంట్లో నేను చూసేవాడిని కాదు. సరిపోయేది కదా టైము. రాత్రి ఎప్పుడో వచ్చేవాళ్ళం, తెల్లవారు మళ్ళీ క్యారేజ్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. వాళ్ళు ఏమి ఎన్ని తిప్పలు పడుతున్నారో నాకు ఆ సంబంధం లేదు. జీతం వస్తుందని, నా కొడుకు కష్టపడుతున్నాడని ఆవిడ తినకో, ఇంట్లో వాళ్ళకి పెట్టకో, క్యారేజ్ కాబట్టి కొంచెం ఏమైనా పాత కూరలు చెత్త కూరలు మామూలు మన తినని కూరలు వండితే మనం 2-3 మధ్యలో తింటే మనం నామోషి అవుతామని ఆ తల్లి తండ్రి ఎంత బాధపడతారండి. అంత ప్రయాసపడి నీకోసమేమో రాత్రి గుడ్డు తెల్లవారు నీకోసం ఉంచేస్తుంది, తెల్లవారు ఆవిడేదో సద్దనమో మజ్జిగనమో చారనమో తినేస్తుంది. ఇంత ప్రయాసపడి నెలంతా అయిపోయిన తర్వాత జీతం రాగానే అదంతా పట్టుకెళ్ళి ముందు తల్లికి ఇవ్వాలనుకుంటావు, పాస్టర్ చేతిలో పెట్టాలనుకుంటావు. ఏంటి అన్యాయం? వీళ్ళు ఏంటంటే దేవుడు 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 దీవిచ్చేస్తాడు, ఇచ్చే ఎంతసేపు మళ్ళీ అది కూడా లాగేసుకోవడం. ఇక్కడ దీవిస్తున్న తల్లి కనపట్ల, ఇంట్లో కష్టపడిన తండ్రి కనపట్ల, ప్రయాసపడి తీసుకొచ్చి నీ బ్రతుకును ఆశీర్వదించబడాలని నీ కొరకు వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో కనపట్ల. మన డబ్బు అనేటప్పటికి నేను తీసుకెళ్ళి మా అమ్మగారికి ఇచ్చాను, పాస్టర్ గారికి ఇచ్చానన్న, చర్చికి ఇచ్చానన్న, చందాలో ఇచ్చానన్న. ఇవ్వనన్నా. ఎందుకనండి? నన్ను దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, కాపాడాడు. ఆయన పోర్షన్ ఆయనకి ఇచ్చుకుంటాను, అది వేరే విషయం. నేను ఎంత ఇవ్వాలో, నేను ఎలా ఇవ్వాలనుకున్నానో అలా ఇస్తా. కానీ నా కోసం నువ్వు ఈ నెలంతా అప్పు చేసావు చూడు, కష్టపడ్డావు చూడు, ప్రయాసపడ్డావు చూడు, ఆ వేదన నువ్వు సంతోషిస్తే నేను ఇంకా సంతోషంగా ముందుకెళ్ళగలనమ్మా. ఇది నీ దగ్గర ఉండాలి, నువ్వు ఖర్చు పెట్టు, ఇది నీకు సంబంధించింది, ఇది ఇంటికి కాదు నీకు ఇస్తున్నాను, నువ్వు ఎలా వాడుకుంటే అలా వాడుకో, ఇదిగో ఇది ఇంటికి ఇస్తున్నాను, ఎలా కావాలంటే అలా వాడుకో. నన్ను పెంచి పెద్ద చేసి నా కొరకు ప్రయాసపడిన తల్లిదండ్రులను నేను దీర్ఘాయుష్షు నేను పొందాలంటే వాళ్ళని నేనేం చేయాలి? సన్మానించాలి. సరే, మొత్తానికి నాకు సన్మానం తెలిసిపోయింది. నేను